హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఆరా తెలుగు మూవీ ప్రమోస్. ఫ్రెండ్స్, మనం తెలుసుకోబోతున్నాము ఒక చిన్న టీజర్ గురించి. అదేంటంటే ఓఎంజీ, ఓ మంచి దయ్యం. And now the real magic. ఓఎంజీ అంటే ఆ ఓఎంజీ కాదు, బాలీవుడ్ది. ఇది తెలుగు ఓఎంజీ, ఓ మంచి దయ్యం. సో ఇది వచ్చేస్తే హారర్ కామెడీ లెక్కన కనపడుతుంది. కాకపోతే ఇవాళ రేపు హారర్ కామెడీస్ ఎలా వస్తున్నాయి ఒకసారి చూసుకుందామా. లైక్ అందులో హారర్ తక్కువ ఉంటుంది, కామెడీ ఎక్కువ ఉంటుంది. కామెడీ కూడా చక్కగా ఉంటుంది అంటే లేదు, ఆర్గానిక్ కామెడీ అస్సలు ఉండేది. ఏదో నవ్వాలా అని నవ్వుకుంటాం ఆ ప్లేసెస్లో అలాగా. లైక్ డీజే టిల్లు లాస్ట్ టైం మంచి కామెడీ మూవీ వచ్చింది, అది ఆర్గానిక్ కామెడీ. కాకపోతే మళ్ళీ అట్లాంటి మూవీస్ అయితే ఇప్పటివరకు అయితే రావట్లేదు, ఎక్కడ కనపడట్లేదు. హోప్ సో ఈ మూవీ అయినా కనీసం మంచి ఆర్గానిక్ కామెడీ ప్రొవైడ్ చేస్తుంది. లైక్ చూస్తుంటే మాత్రము అదే రొటీన్గా అనిపిస్తుంది. చూద్దాం, మూవీ అయితే చూడలేదు కదా, జస్ట్ ట్రైలర్ అయినా టీజర్ అయినా కదా ఇది. సో మొత్తం చూసాక మనం ఏమైనా జడ్జ్ చేయొచ్చు. సో మొత్తం మూవీ వచ్చాక అది చూసాక మనం మాట్లాడుకుందాం. అది చూడాలనుకుంటే మీరు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని రెడీగా ఉండాలిగా. సో సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టేసుకోండి. సో మూవీ టీజర్ విషయానికి వచ్చేస్తే మాత్రం ప్రొడక్షన్ వాల్యూ అయితే చాలా బాగుంది, సినిమాటోగ్రఫీ కూడా బాగుంది. అండ్ దయ్యాలు ఉంటాయి కాబట్టి వాటి గ్రాఫిక్స్ అంటారా, అవి కూడా యావరేజ్లోనే ఉన్నాయి. మరీ చాలా బాగున్నాయి అని కూడా చెప్పలేము. కాకపోతే అంత భయంకరంగా యాజ్ యూజువల్ అని చెప్తున్నాను కదా. హారర్ కామెడీస్లో అసలు అంత హారర్ లేదు, అసలు హారర్ లేదు. కామెడీ అయితే ఏదో యావరేజ్గా ఉంది. చూడాలి మరి మూవీ వచ్చాక చెప్పగలుగుతాము. కాకపోతే అందులో వెన్నెల కిషోర్ గారు ఉన్నారు కాబట్టి ఎంతో కొంత ఆర్గానిక్ కామెడీ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇప్పుడైతే మంచి హైట్లో ఉన్న యాక్టర్, కామెడియన్ అతనే కదా. సో మనం మంచి కామెడీ మాత్రం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కాకపోతే హారర్ మాత్రం మీరు ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళకండి ఒకవేళ ఈ సినిమా కనుక వెళ్ళాలనుకుంటే. ఎందుకంటే దీంట్లో మనం హారర్ మాత్రం అసలు చూడలేము. జస్ట్ లైట్గా నార్మల్గా పైన ఇట్లా టచ్ ఇచ్చేసారు అంతే. ఓ మంచి దయ్యం అంటే అక్కడనే అర్థమైపోతుంది, ఆ దయ్యం మంచిది, అది మనల్ని ఏం చేయదు కాబట్టి అక్కడ మనకు హారర్ అనేది ఎక్కువగా ఉండదు. దీంట్లోనే మనం అర్థం చేసుకోవచ్చు. సో డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీ హారర్ ఆర్ ఎనీ టెరిఫిక్ థింగ్స్ ఫ్రమ్ దిస్ మూవీ. జస్ట్ కామెడీ మూవీలకు అనుకుని దీన్ని ఆర్గానిక్ కామెడీ ఉంటుందా అంటే ఏమో అండి. మనం ఇప్పటివరకు చూసినంత వరకు అయితే అంతగా ఆర్గానిక్ కామెడీ లేదు. చూసాక అర్థమవుతుంది. లైక్ మూవీ చూసాక మాత్రం తప్పకుండా చెప్పగలుగుతాం అది ఆర్గానిక్ కామెడీయా కాదా. అండ్ హారర్ అసలు ఉందా లేదా ఇప్పటివరకు అయితే అసలు ఏం అనిపించలేదు కాబట్టి చెప్పలేదు. ఒక ఉందా లేదా అయితే చూసాక తెలుస్తుంది. అండ్ దాంతోపాటు నెక్స్ట్ విషయానికి వచ్చేస్తే మీరు ఇలాంటి రివ్యూస్, ఇలాంటి అప్డేట్స్ మూవీకి సంబంధించిన ఏం కావాలనుకున్నా సరే మీరు ఆరా తెలుగు మూవీ ప్రమోస్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టేసుకోండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చుంటే లైక్ కొట్టేసేయండి. ఈ వీడియో మీకు నచ్చుంటే లైక్ కొట్టండి, ఓకేనా. దాంతోపాటు కమెంట్ సెక్షన్లో చెప్పండి అసలు ఇది హారరా, కామెడీయా, థ్రిల్లరా, ఏమో క్లారిటీ లేకుండా పోయింది. మీరు చెప్తే కానీ నాకు క్లారిటీ రావట్లేదు, చెప్పేసేయండి. థ్యాంక్ యూ సో మచ్.